హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను సౌత్ ఇండియన్ స్టైల్లో సాంబార్ అయితే చేశాను. చాలా 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 టేస్టీగా సాంబార్ అయితే కుదిరింది. ఈ సాంబారు నేను చేసిన విధంగా పర్ఫెక్ట్గా ప్రతి స్టెప్పు చూసి చేసుకుంటే చాలా సూపర్గా వస్తుందండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పొయ్యి వెలిగించుకొని నేను ఇక్కడ ఒక ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఆ గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి, ఒక 100 గ్రాములు. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకున్నాను. వేసుకొని ఆయిల్లో వేసేసానండి. అవి ఫ్రై అవుతున్నాయి. ఇది ఒక సాంబార్ మసాలా అన్నట్టు నేను ఫస్ట్ చేస్తున్నాను ఈ మసాలాని. అలాగే ఇదిగోండి, అవి ఫ్రై అయిన తర్వాత కాస్త దాంట్లో ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నాను. అవి కూడా ఇక్కడ చూడండి ఫ్రై అవుతున్నాయి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత అవి కలర్ మారిన తర్వాత మనం ఫైనల్గా దీంట్లో ఒక గుప్పెడు కరివేపాకుని అయితే వేసుకుందామండి. మస్తుగా కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఒక మసాలా ఏదైతే ఉందో మనము సాంబార్కి చేసుకున్నామన్నమాట. చూడండి, ఈ ఫ్రై అయిన ఈ ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా జాగ్రత్తగా మీరు ఆయిల్లో నుంచి పప్పులు ప్లస్ మిరపకాయలు పచ్చి కరివేపాకు తీసేసి పౌడర్ కొట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నేను దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ములక్కాడలు, ప్లస్ ఒక 100 గ్రాములు చింతపండు, అలాగే ఒక 1/4 కిలో వంకాయలు, ఇవన్నీ కోసేసుకొని పెట్టుకున్నాను అనమాట కడిగేసి. ఇదిగోండి, ఇక్కడ ఒక 250 నుంచి 300 గ్రాములు టమాటాలు, అలాగే కరివేపాకు మళ్ళీ నేను పోపులోకి వాడతాను. ఆల్రెడీ మనం కరివేపాకు ఇందాక మసాలాలో వేసాము. ఆ తర్వాత ఒక 300 గ్రామ్స్ వరకు ఆనపకాయ ముక్కలు, అలాగే బెండకాయలు, ఇవన్నీ కూరగాయలు దీంట్లో కట్ చేసి వేసేసుకున్నాను. క్యారెట్ అయితే ఈరోజు లేదు నా దగ్గర, అది కూడా వేసుకోవచ్చు. ఏదైతే ఆయిల్ మనం ఇందాక మసాలా వేపుకున్నామో ఆ ఆయిల్లోనే ఈ కూరగాయలు ఏదైతే ఇప్పటివరకు మీకు చూపెట్టానో ఆ కూరగాయలన్నీ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆయిల్లో ఈ విధంగా ఆయిల్లో ఆ కూరగాయలన్నీ వేసేసి మీరు ఆ కూరగాయలని ఫ్రై చేసుకోండి. సుమారు ఒక 40 to 50% ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోతే మనకి కూరగాయలు చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట స్పీడ్గా. అందు గురించి ఈ విధంగా చేసుకుంటే కనుక తప్పకుండా మీరు మంచి సాంబార్ని అయితే ఆస్వాదించగలరు అనేది ఎంత మాత్రం అతిశయోక్తి కాని మాట. ఇక్కడ చూడండి, వంకాయలు ప్రతి కూరగాయ ఏదైతే నేను కట్ చేసి పెట్టుకున్నానో శుభ్రంగా కడిగేసుకొని ఆ ప్రతి కూరగాయనైతే ఇక్కడ నేను ఈ ఆయిల్లో షిఫ్ట్ చేసేసాను. ఇక్కడ ఇప్పుడు ఈ కూరగాయల్ని వేపుతున్నాను. చూడండి, మస్తుగా వేపుకోండి దగ్గరుండి. ప్రతి కూరగాయ కూడా ఈ ఆయిల్లో వేపుతున్నప్పుడే ఉడికిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. కాస్త మూత పెట్టి మళ్ళీ తీసాను. చూడండి, కూరగాయలు మగ్గిపోయినాయి బాగా. ఈ విధంగా మగ్గిపోయిన ఈ కూరగాయలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దీంట్లో మనము మిగతా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి వేద్దాము. ఇదిగోండి, ఫైనల్గా ఇక్కడ టమాటాలు వేస్తున్నాను. టమాటాలు మనం ముందే వేస్తే టమాటాల యొక్క పులుపు వల్ల కూరగాయలు త్వరగా ఉడకవు. అందు గురించి ఫైనల్లో టమాటాలు వేసుకోవడం జరిగింది ఇక్కడ. ప్లస్ ఇప్పుడు దీంట్లో నేను పసుపు వేస్తున్నాను. పసుపు ఆ తర్వాత పసుపు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు నేను నెక్స్ట్ ఐటెము వేస్తాను. ఇదిగోండి, పసుపు కాస్త కలుపుతున్నాను కూరగాయల్లో. ఇప్పుడు నేను రుచికి సరిపడగా ఉప్పునైతే ఇక్కడ వేసేసుకున్నాను. ఇదిగోండి, ఉప్పు కూడా వేసేసుకోవడం జరిగింది. ఇక్కడ రుచికి సరిపడగా వేసుకోండి ఉప్పు. ఇదిగోండి, ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కారం వేస్తున్నాను. చూడండి, ఇక్కడ
కారం ఒక 2 టేబుల్ స్పూన్లు నుంచి 3 టేబుల్ స్పూన్లు కారం అయితే వేశాను. మనం ఇంచుమించు కూరగాయలన్నీ కూడా 200 నుంచి 300 గ్రాముల మధ్యలోనే తీసుకున్నాము, ఎక్కువ ఏమి తీసుకోలేదు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేశానండి. ఆ తర్వాత దీంట్లో నేను జీరా పౌడర్ కూడా, జీలకర్ర పొడిని కూడా కాస్త వేస్తున్నాను, ఒక టేబుల్ స్పూను. ఈ విధంగా మీరు అన్ని రకాల మసాలాలు దీంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ అవి కలిసేలాగా బాగా ఈ కూరగాయల్లో కలిపేసాను చూడండి ఇక్కడ. ఆ తర్వాత దీంట్లోనే మెంతాకు వేసానండి, కస్తూరి మెంతాకు ఒక గ్రామ్ అనుకోండి, ఒక గుప్పెడ వేసుకున్నాను నేను. ఇదిగోండి, అది కూడా బాగా కలిపేశాను ఇక్కడ. చాలా చాలా సూపర్ టేస్టీ సాంబార్ అయితే ఇక్కడ మనకు తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏదైతే మనం చింతపండు తీసి పక్కన పెట్టుకున్నామో దాంట్లో కాస్త వాటర్ వేసి చింతపండు రసాన్ని దీంట్లో వేసేస్తున్నాను చూడండి. ఇప్పటి వరకు మనం కూరగాయలు మగ్గబెట్టేసుకున్నాము ఆయిల్లో, ఆ తర్వాత ఏమో పొళ్ళన్నీ వేసేసుకున్నాము, ఆ తర్వాత చింతపండుని అయితే వేసాము ఇక్కడ. ఎందుకంటే చింతపండు కూడా ముందే వేసేస్తే ఆ చింతపండు పులుపు వల్ల కూరగాయలు ఉడకవు. అందు గురించి మ్యాక్సిమం ఉడికిపోయిన తర్వాత మనం చింతపండుని ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. ఇదిగోండి, మూత పెట్టి ఒక 5 నిమిషాలు వండి తీశాను. ఇక్కడ ఇవన్నీ కూడా బాగా ఉడుకుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు చింతపండు రసంలో ఇలాగా మీరు సాంబారు ఈ స్టెప్స్ తోటి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే నేను కాస్త ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చూడండి, ఆనపకాయ ముక్క చూశాను ఇక్కడ నేను, ఉడికిపోయింది, చేతితో ఇలాగ నొక్కితే నొక్కడిపోయింది అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇవ్వండి, ఏదైతే మసాలా మనం ఇందాక మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నామో పచ్చెనపప్పు, అలాగే మినప్పప్పు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఈ వేపేసి మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసాను. ఇదిగోండి, అది కూడా బాగా దీంట్లో కలిపేస్తున్నాను. ఆ మసాలా వల్ల చాలా చాలా సూపర్ టేస్ట్ దీంట్లో సాంబార్లోకి వస్తుందన్నమాట. ఇదిగోండి, 1 టేబుల్ స్పూన్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇక్కడ నేను దీంట్లో యాడ్ చేశాను. అది కూడా బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు దీంట్లో. ఇవ్వండి, ఇక్కడ కుక్కర్లో నేను ఏం చేశానంటే పప్పు బాగా 2-3 సార్లు కడుక్కొని ఏమీ వేయలేదు పప్పులో, జస్ట్ బాయిల్ చేసుకున్నాను. ఈ కందిపప్పు ఏదైతే ఉందో ఒక 300 గ్రామ్స్ కందిపప్పు, ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసేసి బాగా బాయిల్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ కూడా తిప్పవలసిన పని లేనంత వరకు ఒక 3 to 4 విజిల్స్ పెట్టేశాను. ఏదైతే పప్పు యొక్క పేస్ట్ ఉందో దాన్ని ఇప్పుడు మన సాంబార్లో యాడ్ చేసేసాను అన్నమాట. చూడండి, ఇక్కడ సాంబార్ లుక్ మారిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 50 గ్రాములు బెల్లం వేసానండి. బెల్లం కూడా మంచి టేస్ట్ని సాంబార్కి ఇస్తుంది. అందు గురించి బెల్లం మస్ట్ అండ్ షుడ్గా సాంబార్లో వాడతారు. ఇవ్వండి, ఇక్కడ మన సాంబార్ మరుగుతుంది చూడండి. అన్నీ వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 గ్లాసులు నీళ్లు వేసుకున్నాను. అంటే దాని యొక్క చిక్కదనం ఏదైతే మనకు ఎంత కావాలో దాన్ని చూసుకొని ఇక్కడ నీళ్ళు వేసుకోవడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ నేను ఫైనల్గా సాంబార్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ ఒక ప్యాకెట్ని అయితే వేసాను. ఒక 20 గ్రామ్స్ ఉంది. ఆ తర్వాత కొత్తిమీర ఏదైతే మనం ఈ సాంబార్కి వాడడం గురించి అని పక్కన పెట్టుకున్నామో ఆ కొత్తిమీరను కూడా ఇక్కడ ఫైనల్గా యాడ్ చేసేసానండి. అయితే ఇక్కడ సాంబార్ మనం ఇప్పుడు పోపు పెట్టుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అదొకటి మిగిలింది. ఇక్కడ వరకు సాంబారు ఏదైతే ఉందో పూర్తయిపోయిందన్నమాట. సాంబార్ చాలా సూపర్గా వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ ఒక 250 గ్రామ్స్ ఆయిల్ని అయితే పోపు గురించి వేసుకున్నాను. ఈ సాంబార్ వచ్చేసి సుమారు 15 నుంచి 20 మంది తినేలాగా నేను ఇక్కడ ప్లాన్ చేశాను. ఒక 10 నుంచి 12 లీటర్ల సాంబార్ని అయితే ఇక్కడ నేను చేయడం జరిగింది. అందు గురించి 250 గ్రాములు ఇక్కడ ఆయిల్ని అయితే పోపుకి తీసుకున్నాను అన్నమాట. ఇందులో నేను మెంతులు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఇంగు కూడా తీసుకున్నాను. అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేస్తున్నాను చూడండి. అవన్నీ చిటపటలాడాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేయాలన్నమాట. ఫస్ట్ మెంతులు వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఏదైతే ఈ జీలకర్ర, ఆవాలు, అలాగే ఇంగు ఉందో అవి వేసేసాను దాంట్లో. అవన్నీ చిటపటలాడుతున్నాయి ఆయిల్లో. అలాగే ఆయిల్లో కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా నేను యాడ్ చేసుకున్నాను దీంట్లో.
అంటే నెయ్యి వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మన పోపులోకి. అందు గురించి కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ పోపులన్నీ కలర్ మారిపోయినాయి చూడండి. ఆ తర్వాత అందులో నేను వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేశాను. ఇవి కూడా కాస్త దూరగా ఫ్రై అవ్వాలి. అయితే మనకు సాంబార్కి చాలా 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 టేస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి, ఫైనల్గా ఇందులో కరివేపాకు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ వేసుకున్నాను. ఇంతటితోటి మన పోపులోకి వేసుకోవాల్సిన సామాన్లు పూర్తయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ పోపుని నేను తీసి సాంబార్లోకి అయితే వేసేస్తాను. ఇదిగో చూడండి, మస్తుగా సాంబార్లో పోపు వేసేయడం జరిగింది ఇక్కడ. ఈ పోపు వల్ల టేస్ట్ ఏదైతే ఉందో సాంబార్ది అన్నట్టుగా మారిపోతుందన్నమాట. ఆ పోపు వేయడంలోనే అంత మ్యాజిక్ ఉంది సాంబార్కి. ఇక్కడితోటి మన సాంబార్ ఏదైతే ఉందో పూర్తయింది. కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే గంట బటన్ నొక్కుకొని నా ఛానల్ యొక్క వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చే ఏర్పాటుని చేసుకుంటే కనుక తప్పకుండా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.